ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే సద్మాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప రమ్య దివ్యపాద పద్మాలకు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరం అండి. ఈ అహం సత్యబోధక సత్సంగంలో ఇప్పటికి ఇది కంప్లీట్ 1975, 1976, 78, 80, 81, 82 సంవత్సరాల్లో స్వామి భక్తుల్ని ఏమి నిర్దేశించారో తెలుసుకున్నాము. బట్ 82లో మీరు చెప్పిన సత్సంగం నా దగ్గర ఉన్న ప్రామాణిక గ్రంథంలో ఉన్న సత్సంగం టోటల్ డిఫరెంట్ గా ఉందండి, ఏమనుకోకండి. నాకు ఆధారం నా చేతిలో ఉన్న పుస్తకం. బట్ మీరు ఏం చెప్పినా వింటాను, నేను ఎవరిని నేనే అబ్జెక్ట్ చేయను. మీరు 1982లో నిర్దేశించిన రెండు మూడు సత్సంగాలు నా దగ్గర ఉన్న గ్రంథంలో, నాకు ప్రామాణికమైన గ్రంథరాజ్యంలో ఇది పబ్లిషర్ చేసింది. బట్ ఇట్ వాజ్ డన్ 20 years బ్యాక్. ఇదంతా అధునాతన గ్రంథము. మళ్ళా నా చేతికి అధునాతన గ్రంథం వచ్చేదాకా నా చేతిలో ఉన్న గ్రంథమే నాకు ప్రామాణికం. కనుక నా చేతిలో ఉన్న గ్రంథంలో 1982లో స్వామి ఇచ్చిన బర్త్డే మెసేజ్ ని ఈరోజు కోటేశ్వరరావు గారు అన్నారు, మీ దగ్గర కూడా ఉంది, చెప్పండి. ఏదైనా స్వామి మెసేజ్ కదా, మనకు ఒక గంట సేపు స్వామి సందేశం కావాలి, అంతేనండి. రైట్? అవును సార్. ఎస్ సార్. అది మన మోటో కూడా అది సార్. సో లెట్స్, నా దగ్గర ఉన్న గ్రంథంలో స్వామి 1982లో ఏమి ఆశించారు, వాట్ స్వామి ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద డివోటీస్, విల్ ట్రై టు లెర్న్ టుడే అండి. నాకు ఎంతవరకు ఓపుకుంటే అంతసేపు చెప్పే ప్రయత్నం చేస్తాను. ద టాపిక్ ఆఫ్ దిస్ 1982 స్వామి మెసేజ్, నా ఆశ. ఆయనకేం ఆశలు ఉన్నాయండి? ఆయనకేం ఆశలు ఉన్నాయని మనకు బాగా తెలుసు. బట్ ఆయన ఆశ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్. ఈ బర్త్డే నాడు స్వామికి ఇవ్వవలసిన కానుక గురించి మీరు ఆలోచించాలి అంటున్నారు. ఎందుకు ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నానంటే, వచనామృతం తీసుకోవచ్చు, ఏమో అప్పుడు ఇది కంటిన్యూ అయితే మే గో టు వచనామృతం కూడా వెళ్తాను, నాకేం తెలియదు, ఐ డోంట్ నో భవిష్యత్తు. ఈ బర్త్డే మెసేజ్ లో స్వామి మన నుంచి ఆశిస్తారు, మనకు తాయిలాలు ఇస్తారు, మన నుంచి ఆశిస్తారు, ఇది నా గురించి చేస్తారా అని అంటుంటారు. కనుక వి పికప్ దిస్ టాపిక్స్ ఓన్లీ. తోటి మానవులను ప్రేమించి వారి బాధలలో భాగం వహించి వారికి తగిన సేవలను ఆచరించినప్పుడే స్వామికి సరి అయిన కానుకను ఇచ్చినట్టుగా అవుతుంది. స్వామికి కోరే కానుక అదొక్కటే, నిర్మల, నిశ్చల, నిస్వార్థమైన ప్రేమను పరమాత్మకి ప్రజెంట్ గా అందించాలి. ప్రజెంటేషన్ అంటే గిఫ్ట్ అనమాట. ప్రజెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే వర్తమాన కాలం కాదు, ఒక ప్రజెంటేషన్ గా ఇస్తున్నాం. స్వామికి ఇవ్వమని అడుగుతున్నాడు ఆయన. ఏమి అడుగుతున్నాడు? నేను డబ్బులు అడగట్లా, లేకపోతే మన బిల్డింగ్లు ఇవ్వమని, మన ఆస్తులు పాస్తులు, మన పొలాలు గట్రా ఇవ్వమంటున్నా. నిర్మల, నిశ్చల, నిస్వార్థమైన ప్రేమను పరమాత్మకి ప్రజెంట్ చేయమంటున్నారు. అది ఆయన ఒక్క నయా పైస కూడా ఖర్చు అక్కర్లేదు, జేబులో చేయి కూడా పెట్టక్కర్లేదు మనం. ఒక చిన్న ఉదాహరణ, ఈ జగత్తంతా ఒక క్యాంపు వంటిది, సిఏఎంపి క్యాంపు. ఇందులో లోక కళ్యాణం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న పుస్తకాలు వెరిఫై చేసుకోండి సార్, ఒక టాపిక్ మ్యాచ్ అయిందో లేదో. ఇది ఒక కర్మక్షేత్రం, ఇందులో పవిత్రమైన లోక కళ్యాణప్రదమైన కార్యములు జరుగుతాయి. ఈ కళ్యాణములో మన కార్యములు నిర్వర్తించే నిమిత్తమై మనం కాయం అనే పాత్రను, కార్యం చేయాలంటే కాయం ఉండాల. ఈ కాయం ఎవరిచ్చారు? ఒక యజమాని ఇచ్చాడు. ఆ యజమాని ఎవరు? భగవంతుడి నుంచి తెచ్చుకుంటున్నాము. ట్రై టు అండర్స్టాండ్. ఇందులో చాలా సులభంగా చెప్పారు. రాత్రి అయినా మళ్ళీ పుస్తకం తిరిగేసాను నేను. ఈ లౌకిక జగత్తులో మనకి అర్థమయ్యే విధంగా చెబుతున్నారు. ఈ లౌకిక మేమే మా సిస్టర్ మ్యారేజ్కి 1980లోనో 79లోనో మేము బంజర్లో ఉన్నాం. మా దగ్గర వంట పాత్ర లేక 3 కిలోమీటర్ల నుంచి నేను గుండిగలు మోసుకొచ్చుకున్నామండి. ఐ హ్యాడ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. 3 కిలోమీటర్ దూరం నుంచి గుండిగలు తెచ్చుకున్నామండి. మీరు ఆలోచించండి,
ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మన పిల్లలు అంత కష్టపడుతున్నారా? ఈ లౌకిక జగత్తులో పెళ్లిళ్ల నిమిత్తం మధ్యతరగతి వారు పాత్రలను శ్రీమంతుల నుంచి తెచ్చుకుంటున్నారు. తెచ్చుకున్న పాత్రను తమ పని పూర్తి అయిన తర్వాత శుభ్రపరిచి ఆ యజమానికి ఇచ్చినప్పుడు ఆయన సంతోషిస్తాడు. అట్లు కాకుండా మనం తెచ్చుకున్న పాత్రను శుభ్రం చేయక చిల్లులు పొడిచి శిథిలమైన స్థితిలో ఆ యజమానికి ఇచ్చినప్పుడు ఆ యజమాని కోపపడటమే కాకుండా మరొక పర్యాయం ఆ పాత్రను మనకు ఇవ్వడానికి మనల్ని విశ్వసించాడు. దేహం అనే ఈ పాత్రల్ని మన కార్యనిమిత్తమై దైవం నుంచి అందుకుంటున్నాం. ఈ జగత్తులో మనం చేయవలసిన పనులు, చూడవలసిన దృశ్యములు, అనుభవించిన ఆనందములు పూర్తయిన తర్వాత ఈ పాత్రను నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము ఆల్ నీస్ దైవమునికి అర్పితము గావించినప్పుడు మనం దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాము. ఎట్టి వాంఛలకు తావియక కోరికలను అభివృద్ధి పరచుకొనక సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకుంటూ జనసేవే జనార్దన సేవగా భావించి సామాజిక సేవలో మన సంస్థల వారు విరివిగా ప్రవేశించాలి. అందుకని స్వామి ఇక్కడ నొక్కి చెప్తుంటారు, నువ్వు అది చేయాలని ఖచ్చితంగా చెప్తుంటాడు. ఎందుకంటే బర్త్డే గిఫ్ట్ మనకి. ఈ పుట్టిన జన్మ నాడు నేను ఆశించేది ఒకటే, అది కూడా కేవలం నా కొరకు కాదు, మీ ఆనందము నిమిత్తమే దీన్ని ఆశించుతున్నాను. రాబోయే 60వ జన్మదినోత్సవం గురించి 60th బర్త్డే చాలా మంది వెళ్ళుండొచ్చు స్వామి దగ్గరికి. 86లో అయిందో ఎప్పుడో మరి. 26 + 60 అంటే 86 అనుకుంటా, అయితే 85 ఎస్ 1985. ఇందులో ఎవరైనా పోయి ఉండొచ్చు అక్కడ. రాబోయే 60వ జన్మదినోత్సవం గురించి మీరు ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు. మన 100 బర్త్డేకి ఇప్పుడు కాదు, 95 బర్త్డే అప్పుడే మన కార్యాచరణ ప్రణాళిక వేశారు. ఏమి సేవలు చేయాలి, ఎన్ని భజన మండలు పెంచాలి, ఎన్ని బాల వికాస్ సెంటర్లు పెంచాలి. ఈ 60 సంవత్సరం పుట్టిన పండుగ జరుపుకునే నాటికి 6000 కుగ్రామంలోనే మీరు దత్తత తీసుకొని వారిని సరి అయిన మార్గంలో ఆదర్శమైన గ్రామములుగా మీరు తయారు చేయాలి. శ్రీమంతులకు, అధికారులకు, సేవకులు కొల్లకొల్లలుగా ఉంటారు. దీనులకు, దిక్కులేని వారికి, పరితెప్పించే వారికి సహాయం చేసేవారు కానరారు. అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మీరే మిత్రులుగాను, బంధువులుగాను వారు భావించేట్లు మీరు వారికి సేవలు అందించాలి. గ్రామ సేవ అనమాట. చాలా మంది తెలిసిందే, చాలా మంది పాల్గొన్న వాళ్ళే. నేను కొత్త ఏం కాదు గ్రామ సేవ మనకి. ఎవరైతే సాయి ఆర్గనైజేషన్ లో ఉన్నవాళ్ళు లేవు మేము భక్తులు అంటే ఇక దగ్గరలో మీరు ఎప్పుడైనా గ్రామ సేవ అయితే వెళ్ళండి. ఆకలితో అల్లాడే వారికి ఆధ్యాత్మికం చెవిలో పోస్తే అది వారి చెవిలోకి చేరదు. మొదట వారి ఆకలిని తీర్చి అన్నమే వారికి పరమాత్ముడు. అందువలన అన్నస్వరూపుడైన పరమాత్మను వారికి అందించండి. బాధలలో ఉన్న వారికి శాంతి స్వరూపుడైన పరమాత్మను అందించు. అనారోగ్యంతో పరితపించే వారికి ఔషధమైన పరమాత్మను అందించు. ఈ విధంగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ యొక్క నివారణ రూపంలో పరమాత్మను వారికి అందించినప్పుడే ఆధ్యాత్మికం కొంతవరకు వారి హృదయంలో చేర్చవచ్చు. దానికి భిన్నంగా ప్రవర్తించిన ఎడల ఆధ్యాత్మిక బదులు నాస్తికత్వమే బయలుదేరుతుంది. వాడు ఆకలిగా ఉన్నాడంటే నీకు ఓంకారం గురించి చెప్తానంటే కనుక ఈ 6000 గ్రామములకు విద్య, వైద్య, ప్రయాణ సౌకర్యములను అభివృద్ధి పరచడానికి మన వారు ప్రయత్నించాలి. త్రాగటానికి నీరు లేకుండా బాధపడే గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటిని ప్రభుత్వం మాత్రమే చేయడానికి వీలు కాదు. ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. సో ప్రభుత్వం ప్రజలపై ఆధారపడి ఉంటుందే కానీ అది స్వతంత్రమైనది కాదు. ప్రజా సహకారం ఉండినప్పుడే ప్రభుత్వం కూడా కొంత సహకారం అందిస్తుంది. సో మీరు ప్రభుత్వంపై ఆధారపడక మీ స్వశక్తి చేత ఈ సమాజం అభివృద్ధి చేయడమే నిజమైన సాధన. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో తానేగూడెం ఏ గవర్నమెంట్ చేయమని చెప్పాలి, మన వాళ్ళే వెళ్ళి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ భయంకరమైన కొండల మీద ప్రదేశం గోదావరి జిల్లా. సో మీరు ప్రభుత్వంపై ఆధారపడక మీ స్వశక్తి చేత ఈ సమాజమును అభివృద్ధి చేయటమే నిజమైన సాధన, సేవ. ప్రేమ స్వరూపులై ప్రేమానుగ్రహం పొందే నిమిత్తమై మీ సర్వాంగములు సర్వేశ్వరునికి అర్పించాలి.
జప తప యజ్ఞ యాగాదులు వచ్చే ఫలితమంతా ఒక్క దైవ ప్రేమ వల్లనే లభిస్తుంది. దైవ ప్రేమకు పాత్రలు అవటం అంటే దైవ ప్రేమకు పాత్రలు అవటం కంటే మీరు సాధించవలసి ఏముంది అని స్వామిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రేమతత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు మీ స్థాయిలో ప్రేమను అనుసరిస్తూ కొన్ని విధములైన అపమార్గములకు అవకాశం అందిస్తున్నారు. అది పొరపాటు. ప్రేమతత్వము నిరహంకారమైనటువంటి నిర్మలమైనటువంటిది, నిస్వార్థము. ప్రేమ నిరహంకారము, నిర్మలము, నిస్వార్థం అంటున్నారు. సాయి ఏం చేసినా, ఏం తలచినా, ఏం చెప్పినా త్రికంతుద్దమ్మట. చేసినా, తలచినా, చెప్పినా, థాట్, వర్డ్ అండ్ యాక్షన్ తన నిమిత్తము కాదు. నీ ఆనందమే నా ఆనందం కాదు, నాకు ప్రత్యేకమైన ఆనందం లేదు, నాకు ఆశలే లేవు మీరు అనుకోవచ్చు. స్వామి ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని. ఏది నా కోసం కాదు, నీ కోసమే. గడిచిన పుట్టిన జన్మ కూడా ఇదే విషయం చెప్పినాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నా నిమిత్తం ఒక్క నయా పైస కూడా ఖర్చు చేయటం లేదు. ఏది చేసినప్పటికీ సమాజం కోసమే. ఇప్పటికీ 56 సంవత్సరాలు అయినప్పటికీ ఒక పైసా ఖర్చు పెట్టి ఒక తుక్క కూడా పుట్టించుకోలేదు. సో 26 అంటే 56, 82 అయినప్పుడు ఒక్క పైసా ఖర్చు పెట్టి ఒక తుక్క కూడా పుట్టించుకోలేదు. భక్తులు ఇచ్చినవే ధరిస్తున్నాడు. ఈనాడు ఈ వస్త్రంను కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి విద్యార్థి రాధాకృష్ణ ఇవ్వగా వేసుకున్నాను. ఈనాటి వరకు నాకు ఇది కావాలని సంకల్పం నాలో ఏనాడు లేదు. ఈనాడే కాదు, ఏనాడు కూడా రాలేదు. ఆయన ఎవర్ థింక్ అంటున్నాడు. ప్రజెంట్ ఆర్ పాస్ట్. గతంలో లేదు, ఇప్పుడు భవిష్యత్తులో కూడా రాదు. ఏ సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణం కొరకు యువకులను అభివృద్ధి పరిచి మార్గదర్శకులైన యువతి యువకులను తయారు చేయాలని ఇదే నా ప్రధాన లక్ష్యం. సో సాయి తత్వాన్ని చక్కగా గుర్తించండి. సాయికి స్వార్థం లేదని గమనించి ముందు ముందు మీ కార్యక్రమాల్లో ఉత్సాహం పెంచుకొని లోకసేవ నిమిత్తమే మీరు కంకణం కట్టుకోవాలి అని మన స్వామి కార్యోన్ముఖులు చేస్తున్నారు. రాబోయే నెల నుంచి నేను యావత్ భారతదేశంలో పర్యటన కలిపి తద్వారా ఇక్కడకు రాలేనటువంటి వారికి ఇంకా ఇతరత్ర శక్తి సామర్థ్యం లేనటువంటి వారికి అవకాశం ఇచ్చి వారిని సంతోషపెట్టాలని కూడా ఆశిస్తున్నాను. ముఖ్యంగా స్వామి కార్యక్రమాలను పట్టణంలో కాకుండా పల్లెల్లో చేయండి. మీ కార్యక్రమాల్లో వినియోగించే ధనం తగ్గించుకొని పల్లెల వారికి అనుకూలంలో అందించుట ఖర్చు పెట్టండి. నేను ప్రతి పల్లె కూడా తిరగాలని ఆశిస్తున్నాను. అయితే దానికి తగిన ఏర్పాటు మీరు చేయాలి. నేను కాలినడకనైనా వస్తాను, కానీ చేరే ప్రజలు లక్షల కొలది ఉంటారు కనుక వారికి తగిన అనుకూలాలు మీరు కలుగజేయాలి. స్వామిని గుంటూరు ఎన్నోసార్లు నారాయణమూర్తి గారు అడిగారు. ఎంతమంది అంటే 10 లక్షలు అన్నారు. లేదు 20 లక్షల మంది వస్తారు, కెన్ యూ మేక్ అరేంజ్మెంట్ అన్నారు. అందుకని నాకు గుంటూరు రాలేదని. ప్రతి పల్లెకు కూడా ఈ విధమైన అనుకూలములు చేసినప్పుడు అందరికీ భారతీయ తత్వమును సంస్కృతిని అందించడానికి అవకాశం ఉంటుంది. అతి త్వరలోనే ప్రాచీన సంస్కృతి సంప్రదాయములను తిరిగి మన భారతదేశంలో పునరావిర్భింపజేసి భారతీయులను ఆనందజేయడానికి నిశ్చయించుకున్నాను. ఇది తప్పక జరుగుతుంది. మన ప్రాచీన సంప్రదాయం నిలుస్తుంది. మన ధర్మాన్ని అనేక దేశాలకు అందించడానికి అవకాశం కలుగుతుంది. నిరాశతో నిస్పృతో మీరు కుంగిపోనక్కరలేదు. విజయ ఘడియలు సమీపిస్తున్నవి. తప్పక మనం విజయ పేరుని మోగిస్తాము అని మన అందరికీ ఎవరికైనా లీలాబడిన వాళ్ళకి స్వామి ఉత్సాహాన్ని ఇస్తున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, మీ కంటికి కనిపించకపోవచ్చు, కానీ నాకన్నీ దృశ్యములుగా కనిపిస్తున్నాయి. స్వామి తత్వమును ఈనాడు గుర్తించుకోవాలంటే అప్పటికి 1982 స్వామి తత్వమును ఈనాడు గుర్తించుకోలేని వ్యక్తులు మున్ముందు కన్నీళ్లతో స్వామి తత్వాన్ని అనుభవించవలసి వస్తుంది. స్వామి తత్వము అతి శీఘ్ర కాలములోనే జగత్ వ్యాప్తి అవుతుంది.
ఇంతవరకు స్వామియే గట్టిగా దాన్ని అరికట్టుకొని ఉన్నాడు. ఒక్క తూరి ఇది విజృంభించినప్పుడు జగత్తంతా ప్రశాంతి నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు మున్ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి స్వామి ఆశయాలు ఆచరణలో పెట్టడానికి ముందుకు రండి. ఇటువంటి అవకాశములు మీకు ఇంకా లభించవు. స్వామికి ఇంత సమీపంగా మీరు ఇక ముందు ఉండటానికి వీలు కాదు. కోట్లాది ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్తారు. ఆ రోజులు త్వరలోనే వస్తున్నాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు ప్రేమకు పాత్రులై సరి అయిన సేవా కార్యక్రమం జీవితాన్ని సార్థకం గావించుకోండి అని స్వామి బుద్ధగిస్తున్నారు, ఆదేశిస్తున్నారు, సూచన కూడా చేస్తున్నారు. చేయటమా లేదా మన ఇష్టం. విలువైన వజ్రమును అనేక విధములుగా బాధించడానికి పూనుకుంటారు. ఈ విలువైన వజ్రములకు ఎన్ని కటింగ్ జరిగితే దాని విలువ అంతా పెరుగుతుంది. సుందరమైన లతకు కూడా అనేక కటింగ్స్ జరగాలి. ఇవి జరుగు కొలది లత మరింత శోభాయమానంగా పెరుగుతుంది. అదేవిధంగా సాయి సంస్థలు కానీ సాయి తత్వంలో కానీ ఓరవలేని వారు అనేక విధములుగా ఆటంకములు కల్పిస్తూ నిందలతో నిష్ఠురాలతో కొన్ని ప్రచారం చేస్తారు. అయితే ఇవన్నీ సాయి తత్వం ముందు నిలిచేవి కావు. వారు ఎంతగా పరిహసిస్తూ తూలనాడుతుంటారో అన్ని రెట్లుగా సాయితత్వము అభివృద్ధి చెందుతుందే గాని క్షీణించబోదు. ఈనాటి నిందలన్నీ భవిష్యత్తులో కీర్తి ప్రతిష్టలకు ఉపకరిస్తాయి. ఇది అసూయ పట్ల ప్రభావం. ఇది అసూయతత్వం లేకపోతే అనసూయతత్వం అభివృద్ధి కాదు. కనుక ఇటు వాన మనం లెక్క చేయక మన ఆశయాలను కర్తవ్యాలను నెరవేర్చడానికి దీక్ష పూనాలి. దీన్ని సాధించడానికి సాయి సంస్థలో ముందంజ వేయాలి. దిస్ ఇస్ ద కమాండ్. యూ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ. చివరగా ఈనాడు మీరు ఇక్కడికి వచ్చి ఇటు అవకాశం అందుకున్నందుకు ఈ విషయాలు మీరు మీ హృదయాల్లో భద్రపరుచుకుని మున్ముందు చేయవలసిన కార్యక్రమాల్లో ఆలస్యం చేయకుండా అతి శీఘ్ర కాలంలోనే కార్యాచరణ పెట్టుకుని మీరు పూనుకోండి. సంకల్పము కార్యము రెండు ఒకేసారి జరగాలి. అది ఆకలేస్తుంటే అన్నం తింటాం. ఇప్పుడు ఆకలేస్తే సాయంత్రం తింటామా? కాదు కదా. సంకల్పము కార్యము రెండు, డోంట్ పోస్ట్ పోన్. కనుక నేటి నుంచి మీరు చేయవలసిన వాటిని మాస్టర్ ప్లాన్ గా వేసుకుని ఈనాటి మధ్యాహ్నం కొంతమంది కమిటీగా ఏర్పడి దానికి తగిన కార్యక్రమాన్ని నిర్ణయించుకోమని చెప్తున్నాడు. అన్ని రాష్ట్రాల ముందు కూడా దీన్ని అభివృద్ధి పరచాలి. సాయిది కేవలం ఆంధ్ర రాష్ట్రం అని మీరు భావించరాదు. ప్రపంచమే సాయి గృహం. అందరూ సాయి వారే, అందరూ ఒకటే. ఈ తత్వాన్ని నిరూపించడానికి మనం తగిన ప్రయత్నం చేయాలి. ఇదే ఈనాడు నేను ఆశించే ఆశ. మీ ఆశలను కూడా నేను నెరవేరుస్తాను. నా ఈ యొక్క ఆశ మీరందరూ నెరవేర్చండి. ఫైనల్ గా అందరూ ఆయురారోగ్యములతో ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యములతో వర్ధిల్లి దేశ సేవలో మీ దేహశక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక 3 రకాల శక్తులు ఉంటాయి మనకి. దేహశక్తి, మనోశక్తి, ఆధ్యాత్మిక శక్తి అద్భుతం గావించి సార్థక జన్మలు కావాలని ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నారు అని స్వామి తన 1982 సత్సంగాన్ని కంప్లీట్ చేశారండి. నా దగ్గర చాలా స్వల్పంగా ఉంది. రేపు చెప్పే వాళ్ళు టుమారో హూ విల్ టేక్ సత్సంగా కెన్ స్టార్ట్ 1983. ఒక ప్రత్యేకమైన అంశం చూద్దామండి. ఇవాళ కుదరకపోతే ఇక చాలా రోజులు పడుతుంది. ఎంతవరకు అయితే నాకు 2 రోజులు బట్టి కోరిక అనమాట. 4 రోజులు బట్టి దాచిపెట్టాను ఇప్పటికే. లెటెస్ట్ సి. భారతదేశము వేద భూమి అని తెలుసు. రాశీభూతమైన వేదాల్ని సామాన్యులకి అర్థమయ్యే విధంగా 4 భాగాలు చేశాడు వేదవ్యాసుడు. అటువంటి వేదాల్ని ప్రామాణికం చేశారు. అందరూ కూడా వేదాన్ని పఠించవచ్చు, పఠించాలి అని స్వామి అని చివరి కోరిక చెప్పడం జరిగింది. రుద్రంలో మనం చాలా బాగా వింటున్నాం. ఆ చివరి నమస్కారం ఉద్దేశం అదే. ఎవ్రీబడి షుడ్ లెర్న్ వేద. అటువంటి వేదము ఒక్కొక్క సారాంశాన్ని మొత్తాన్ని ఒక్కొక్క సింపుల్ వాక్యంలో చెప్పడం జరిగింది. 4 వేదాలకి 4 మహావాక్యాలు ఉన్నాయి.
అందులో ఒక మహావాక్యాన్ని నాకు చాలా రోజులు బట్టి లోపల కోరుకుంది. చాలాసార్లు మనం చిలక పలుకులు పలికాం. ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఎవ్వరిని అడిగినా చెప్తారు సాయి సంవత్సరం. అది ఎంతవరకు వీటిని మనం అర్థం చేసుకున్నాము. నాకు చాలా రోజులు బట్టి కోరిక అనమాట. బట్ ఐ హ్యావ్ నో డీటెయిల్స్. సబ్జెక్ట్ దొరకాలి కదా, ఎత్తుక్కుంటే కానీ దొరికింది. ఏదో మా ఇంట్లో గ్రంథాలు ఎత్తుకుతుంటే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఒక టాపిక్ దొరికిందండి. ఐ విల్ ట్రై టు సెర్చ్ ఫర్ అదర్ 4 వేద సూత్రాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సబ్జెక్ట్ మ్యాటర్ దొరకాలి కదా. టుడే విల్ స్టార్ట్ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటో స్వామి చెప్పింది సత్సంగం, ఎవరో రాసింది కాదు. విల్ ట్రై టు లెర్న్, కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు అయితే అంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎన్ని విధమైన భోగభాగ్యములు పొంది ఉన్నప్పటికీ మానవునికి తృప్తి చేకూరదు. ఆత్మతత్వాన్ని గుర్తించినప్పుడే అతనికి తృప్తి మరియు శాంతి ప్రాప్తిస్తాయి. గీతా శ్లోకం ఉంది, ఎవరైనా చెప్పండి. సర్వధర్మాన్ సర్వశ్రమాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సో స్వామి ఈ సత్సంగము పిల్లలకు చెప్తున్నారన్నమాట. మనం పిల్లలమే, మనం పెద్దవాళ్ళం కాదు. ప్రతినిత్యము మనంతా విద్యార్థులుగానే ఉండాలి. అలానే ఉంటున్నాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో విద్యార్థులారా అంటే స్వామి అడ్రస్ దిస్ మెసేజ్ టు స్టూడెంట్స్. దిస్ వాజ్ డెలివర్డ్ టు సమ్మర్ క్యాంప్ లో చెప్పిన మెసేజ్ అనమాట. ఏంటి విజయ్ కుమార్ చెప్పు. ఈ లోకంలో అనేక విధములైన ధర్మములు ఉన్నవి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసములైన 4 ఆశ్రమ ధర్మములు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు సంబంధించిన కుల ధర్మములు. ప్రాకృత ధర్మములు, ఆధ్యాత్మిక ధర్మములు. విల్ గో స్లోలీ అండి. టాపిక్ కొంచెం కష్టమైన సబ్జెక్టు, నాకే అర్థం కాదు. అవి ట్రైటో ఇప్పుడు అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తాం మీతో పాటు. ప్రాకృత ధర్మములు, ఆధ్యాత్మిక ధర్మములు మొదలైన ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మరి దేనికి సంబంధించినవి అంటే కేవలము మనస్సుకు సంబంధించినవి. చక్కగా విచారించి చూసిన ఇవన్నీ చిల్లర ధర్మములే. చిల్లర ధర్మములు. ఈ అన్ని ధర్మముల కంటే విలువైన ధర్మం మరొకటి ఉన్నది, అదే ప్రజ్ఞా ధర్మము. దాన్ని శంకరశాస్త్రి గారు రాశారు, నేనే, అదే నేను ఐ. సో ఐ ద సుప్రీం ధర్మ, ఇట్స్ కాల్డ్ ప్రజ్ఞా ధర్మ. ప్రజ్ఞా ధర్మం అంటే స్వామి డెఫినేషన్ చెప్తున్నాడు. ఇక మనకు తెలియంది ఏం కాదు. సమస్త మానవుల యొక్క మనో శరీరములందు అంతఃకరణమందు సమర్థముగా ప్రవహించిన దీన్ని కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. ఇప్పుడు 51 మందిలో ఉన్న చైతన్యం ఒకటే. ఈ ధర్మము నేను అనే స్వశక్తితో ప్రవేశించి వికసించి ప్రకాశిస్తూ వచ్చింది. మీరెవరంటే అప్పలాచార్య నేనంటాడు, నువ్వెవరంటే శ్రీదేవి నేనంటది, నువ్వెవరంటే అన్నపూర్ణ నేనంటది, నువ్వెవరంటే పార్థసారథి నేనంటాడు, నువ్వెవరంటే లక్ష్మణారాయణ నేనంటాడు. ఈ ధర్మం అనేది నేను అనే స్వశక్తితో ప్రవేశించి వికసించి ప్రకాశిస్తూ వచ్చింది. ఎక్కడుంది ఇటు ప్రకాశం? మానవుని ఉన్నప్పటికీ అది కనిపించకపోవటంలో గల అంతరార్థం ఏమిటి? ఈ వెలుగు బయట లేదు, మనలో ఉంది, బట్ నేను చూడలేకపోతున్నాను అనమాట. అది జింకలాగా దాని దేహంలోంచే వాసన వస్తుంటే జంగలంతా ఎదుగుతుంది, ఎక్కడి నుంచి వాసన వస్తుందో. సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నప్పటికీ మన ఇంటి చుట్టూ 4 గోడలు, పైకప్పు ఉండటం చేత ఆ ప్రకాశం కనిపించదు. ఈ గోడలు ఏమిటి? ఆ పైకప్పు ఏమిటి?
దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్లు దేహమే ఒక మందిరం, దేహమే ఒక ఇల్లు. గోడలేంటి? అభిమాన మమకారములు అనే గోడలు నిర్మించుకున్నాం. పైకప్పు ఏంటి? అహంకారమును పైకప్పు వేసుకున్నాం. ఇటువంటి ఇంటిలో సూర్యరశ్మిని గోరువాడు అభిమాన మమకారములైన గోడలను, అహంకారమనే పైకప్పును తీసివేయాలి. అప్పుడే దివ్యాత్మతత్వమైన ప్రజ్ఞా ప్రకాశము దేహంలో కనిపిస్తుంది. మరి బాగానే ఉంది. నేనంటే ఎవరు? నేనంటే ఎవరంటే సరస్వతి గారు బుక్ చదవాలి. బాగుంది. రాత్రి తిరిగేసా కాస్త. ప్రతి మానవుడు అహంకార బలం చేతనే నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అని చెప్పుకుంటున్నాను. ఓకే, నిజమే. చేసేది, అనుభవించేది, ఆనందించేది నేను మాత్రమే. కానీ ఈనాడు మానవుడు నేను చేశాను, నేను చూశాను కేవలం దేహాభిమానంతో చెప్తున్నాడే కానీ నిజమైన నేను అనే ప్రజ్ఞా జ్ఞానంతో చెప్పటం లేదు. ఇక్కడ రెండు విధములైన ఐలు ఉన్నాయి. ఒకటి దేహం సంబంధించిన ఈవైఐ, రెండోది ప్రజ్ఞా ధర్మం సంబంధించిన ఇంగ్లీష్ లెటర్ ఐ. ఒకటేమో ఈవైఐ దేహానికి సంబంధించింది, రెండోది ప్రజ్ఞాకి క్యాపిటల్ లెటర్ ఐ. కానీ మానవుడు దేహ సంబంధమును మాత్రమే పురస్కరించుకొని నేను చూశాను, నేను విన్నాను అనే పదములను ఉపయోగిస్తున్నాడు. నిజంగా కళ్ళు చూస్తున్నాయండి. మనం చెప్పండి, మనందరికి తెలిసింది కొత్త మ్యాటరేం కాదు. మరి దేహంలో చైతన్యం పోయిందో కళ్ళు చూడవే, నానా ఒకసారి చూడమని ఏం చూస్తాం? చూసేవి కన్నులు కావు, వినేవి చెవులు కావు, చేసేవి చేతులు కావు, అనుభవించేది మనస్సు కాదు. అన్నింటినీ చేస్తూ, చూస్తూ, వింటూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ ఉంటున్నది ప్రజ్ఞాశక్తియే. నిజంగా చెవులు వింటే ఎప్పుడైనా వినపడాలి, కానీ ఆ ప్రజ్ఞ ఉంటేనే వినపడతాయి. కనుక మానవుడు దేహ సంబంధమైన అహంకారానికి గురి కాకుండా ఆత్మ సంబంధమైన ప్రజ్ఞాతత్వానికి వసుడైనప్పుడే దివ్యత్వాన్ని అర్థం. అంటే మనలోనే ఉంది, మనం ఎందుకు కనపడితే దిస్ ఇస్ ది రీజన్ స్వామి ఎక్స్ప్లెయినింగ్. మానవత్వం దివ్యత్వంతోనే కూడి ఉన్నదే కానీ దేహేంద్రియ మనో ప్రభావం చేరినది కాదు. మరి నేను అనే ప్రజ్ఞ ఏ విధంగా అర్థమవుతుంది అని క్వశ్చన్ వేస్తున్నారు స్వామి. ఈ క్యాపిటల్ ఐ అనేది నిష్కలంకమై నిస్వార్థమై ప్రకాశిస్తూ ఉంటుంది. దీన్ని ఈనాటి విద్యార్థులు కాన్సైన్స్ అని పిలుస్తున్నారు. ఏమి చేసినప్పటికీ మంచి చెడులను కాన్సైన్స్ అనేది నిర్ణయిస్తూ ఉంటుంది. మానవుడు ప్రాకృతమైన దృష్టిలో ఎన్ని విధములుగా ప్రవర్తించినప్పటికీ ఈ ప్రజ్ఞాతత్వం సత్యమై, నిత్యమై, త్రికాల వాద్యమై నిరూపిస్తూ ఉంటుంది. కొంత సబ్జెక్ట్ డిఫికల్ట్ గా ఉంది, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఎగ్జాంపుల్ చెబుతున్నారు. ఒక చోరుడు రాత్రి వేళ ఇంటిలో ప్రవేశించి అనేక విలువలైన నగలు అపహరించాడు. తెల్లవారినప్పటికీ ఆ దొంగను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులను తప్పించుకునే నిమిత్తమే ఆ దొంగ తాను ఎక్కడికి పోలేదని, అపహరించలేదని, తాను రాత్రి లేవనే లేదని ఈ విధముగా అనేక అబద్ధములు ఆడుతాడు. అతడి ప్రాకృతమైన దేహము, మనస్సు ఈ విధమైన అసత్యములు పలుకుతున్నప్పటికీ కాన్సైన్స్ మాత్రము రాత్రి నువ్వు వెళ్ళి దొంగిలించావు, తెచ్చిన వస్తువులు పలానా చోట దాచి పెట్టావు, ఇప్పుడు ఎందుకు అసత్యం ఆడుతున్నావు అని ఖండిస్తుంది. అదే సర్వజ్ఞంతో కూడిన ప్రజ్ఞాతత్వము అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు అర్థమైంది క్లియర్గా. ఇక యోగం అంటే ఏంటో చెప్తున్నారు.
ఇటువంటి ప్రజ్ఞాతత్వంను గుర్తించవలన ఒక యోగము ఉంటున్నది. ఏమిటి ఆ యోగము? క్రియాయోగమా, హఠయోగమా, భక్తి యోగమా, కర్మయోగమా, జ్ఞానయోగమా? నేను సార్ చెప్పారు, కాళ్ళ బాట, బండి బాట, స్కూటర్ బాట, బస్సు బాట, రైలు బాట, పడవ బాట, విమానం బాట, ఇవన్నీ బాటలే, డిఫరెంట్ ఉంటాయి. త్రూ ట్రైన్, 3 ట్రైన్లు మార్కుని పోవటం, జనరల్ కంపార్ట్మెంట్, ఫస్ట్ క్లాసు, నిన్ను బాగా చెప్పారు సార్. ఇక పతంజలి యోగమా? కాదు కాదు. ఇవన్నీ కూడా యోగం అనగా కేవలము శరీరంతో కానీ మనసుతో కానీ ఆచరించే కసరత్తు కాదు. ఇది యోగం అంటే, యోగం అనగా ఆనందం అని చెప్తున్నారు. ఇదే సరైన అర్థము. ఆనందం అనేది మనకు ఎప్పుడు వస్తుంది? నేను బ్రహ్మానంద స్థితిలో ఉన్నానని చెప్పింది మన అక్క, చాలా అదృష్టవంతురాలు. నేను అనే ప్రజ్ఞాతత్వాన్ని విశ్వసించినప్పుడే లభిస్తుంది. మనం ప్రజ్ఞాశక్తితో జీవించినప్పుడే ఆనందం కలుగుతుంది. జీవతత్వాన్ని బ్రహ్మతత్వంతో ఏకం చేయటమే యోగం కానీ మరొకటి కాదు. జీవ బ్రహ్మతత్వములు రెండు ఏకమే కానీ అనేకం కాదని ప్రబోధించినది యోగము. దీన్ని సార్ నిన్న కూడా చెప్పారు శుద్ధులు. ఏకం సద్ విప్రా బహుదా వదంతి, ఎన్నో సార్లు అనుకున్నాం. ఉన్నది ఒకటే, అయినప్పటికీ దానికి విప్పులు అనేక పేర్లు పెడుతూ వచ్చారు. ఇది త్రికాలం నందు మార్పు చెందని సత్యము. నేను ఒక 2 minutes లో జాయిన్ అవుతానండి. అప్పలాచార్య గారు ఒక భజన, దాంట్లో అన్నపూర్ణ ఒక భజన పాడండి. 2 minutes లో వెళ్ళి జాయిన్. అప్పలాచార్య వన్ భజన్ అండ్ అన్నపూర్ణ ప్లీజ్. అప్పలాచార్యులు గారు సాయిరాం, ఒక భజన పాడండి సార్. సాయిరాం. ప్రాతస్మరణం శ్రీరామం, ప్రాతస్మరణం శ్రీరామం, మునిజన సేవిత శ్రీరామం, మునిజన సేవిత శ్రీరామం, ప్రాతస్మరణం శ్రీరామం, ఆనందదాయక శ్రీరామం, ఆనందదాయక శ్రీరామం, మోక్షప్రదాయక శ్రీరామం, మోక్షప్రదాయక శ్రీరామం, భజ మన సాయి రామం రామం, భజ మన సాయి రామం రామం, ప్రాతస్మరణం శ్రీరామం, మునిజన సేవిత శ్రీరామం, ప్రాతస్మరణం శ్రీరామం, ఆనందదాయక శ్రీరామం, మోక్షప్రదాయక శ్రీరామం, భజ మన సాయి రామం రామం, భజ మన సాయి రామం రామం, ప్రాతస్మరణం శ్రీరామం. సాయిరామండి. సాయిరామ్. శ్రీ గురు పర్తివాసా, శ్రీ గురు పర్తివాసా, సాయి బ్రహ్మా విష్ణు మహేశ, సాయి బ్రహ్మా విష్ణు మహేశ, శ్రీ గురు పర్తివాసా.
भी तुम हो, मौला भी तुम हो, अल्लाह भी तुम हो, मौला भी तुम हो, जो राष्ट्र महावीर भी तुम हो, जो राष्ट्र महावीर यीशु भी तुम हो, राम रहीम कृष्ण करीम हो, राम रहीम कृष्ण करीम हो, श्री गुरु प्रतिवासा साई ब्रह्मा विष्णु महेश, श्री गुरु प्रतिवासा अल्लाह भी तुम हो, मौला भी तुम हो, जो राष्ट्र महावीर यीशु भी तुम हो, राम रहीम कृष्ण करीम हो, राम रहीम कृष्ण करीम हो, श्री गुरु प्रतिवासा। साई राम। డియర్ సార్ విశ్వనాథరావు గారు, సాయిరామ్ సార్ పాడండి. డియర్ సార్ విశ్వనాథరావు గారు, సాయిరామ్ సార్. శ్రీదేవి శ్రీదేవి గారు, సాయిరామ్. సాయిరామ్ అండి. పాడండి. అంబే జననీ అభిరామే, అంబే జననీ అభిరామే, అభయప్రదా శివామే, అభయప్రదా శివామే, అంబే जननी अभिरामे, शाम्भवी सर्वेश्वरी, सर्वेश्वरी, शांत स्वरूपिणी शिवशंकरी, प्रशांत स्वरूपिणी शिवशंकरी, सत्य स्वरूप सत्य स्वरूप शाश्वतानंदा दायिनी माता, शाश्वतानंदा दायिनी माता, अंबे जननी अभिरामे, अभयप्रदा शिवगामे, अंबे जननी अभिरामे, शाम्भवी सर्वेश्वरी, शांत स्वरूपिणी शिवशंकरी, सत्य स्वरूप सत्य स्वरूप शाश्वतानंदा दायिनी माता, शाश्वतानंदा दायिनी माता, अंबे जननी अभिरामे. డియర్ సార్ విశ్వనాథరావు గారు, పాడండి సార్.
గిరిధర గోవింద గోపాల ఘనశ్యామ నందలాలా గిరిధర గోవింద గోపాల ఘనశ్యామ నందలాలా మన్మోహన నమో నారాయణాయ నమో సాయి నారాయణాయ నమో సాయి నారాయణాయ నమో సాయి నారాయణ నమో గోవింద గోపాల శ్యామ నందల ఓకే. సో ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఉన్నది ఒకటే అయినప్పటికీ దాని విప్రు అనేక పేర్లు పెడుతూ వచ్చారని తెలుసుకున్నాం. అటువంటి త్రికాలంలో మార్పు చెందేది ఏంటంటే ట్రూత్. సత్యం అంటే త్రికాలంలో మారింది. ఇంకా స్వామి ఇంకాస్త డీప్గా తీసుకెళ్తూ దేవుడు జీవుడు వేరు వేరు కాదు. ఎన్నోసార్లు స్వామి మనకు చెప్పారు, నేను గుర్తించాను మీరు గుర్తించలేకపోయారు, నువ్వు నేను ఒకటే స్వామి ఎన్నోసార్లు మనం చెప్పారు. ఈ రెండు కూడా బింబ ప్రతిబింబములు వంటివి అని కొంతమంది బోధిస్తూ వచ్చారు అన్నారు స్వామి. ఈ బింబ ప్రతిబింబల సంబంధాన్ని ప్రజ్ఞాతత్వం చక్కగా నిరూపిస్తూ వచ్చింది అన్నారు. ఎలా అంటే ఒక తొట్టెలో నీరు పోసి ఆ నీటిలో నీ ప్రతిబింబాన్ని కొంతసేపు చూస్తూ ఉండు. అప్పుడు ప్రజ్ఞాశక్తి నీకు ఏమని ప్రబోధిస్తుంది? ఓ విద్యార్థి, ఆ తొట్టెలో కనిపించే ప్రతిబింబం నీవే కానీ నీవు అది కాదు. అవనే అంతేనా? కరెక్టేనండి? అది నీవే కానీ నీవు అది కాదు. దీన్ని మనం ఏ విధంగా విశ్వసించడానికి వీలవుతుంది? ఈ రెండింటినీ సమన్వయ ప్రత్యర్థి ప్రజ్ఞాతత్వం. ఏ విధంగా? నిన్ను కొట్టినప్పుడు ఆ దెబ్బ బింబానికి తగులుతుంది కానీ ప్రతిబింబానికి తగలటం లేదు. నీవే అయినతో నిన్ను కొట్టిన దెబ్బ దానికి తగలాలి కదా, కనుక నీవు అది కాదు. అది నీ ప్రతిబింబం అయితే అది నీవే. ఏ విధంగా? ఆ ప్రతిబింబాన్ని ఏమైనా తిడితే నీ కోపం వస్తుంది, కనుక అది నీవే. అనగా నేను కొట్టినప్పుడు దాని దెబ్బ తగలటం లేదు కాబట్టి అది నీవు కాదు, అని దాన్ని తిట్టినప్పుడు నీకు కోపం వస్తుంది కనుక అది నీవే. దిస్ ఈజ్ ప్రజ్ఞాతత్వం అండి. అంత సింపుల్ గా చెప్పారు. ఎందుకంటే లాజిక్ చెప్తారండి. దెబ్బ కొడితే దాన్ని తగలదు, దాన్ని తిడితే మాత్రం మనం రెండు ఒకటే కాదా? అది నువ్వు కాదు, నీవు అది. ఇందాక సార్ చెప్పినట్టుగా సర్వధర్మాన్ని పరిచేస్తారు. సో దిస్ ఈ ప్రజ్ఞాధర్మం ఇది సుప్రీం, అన్ని ధర్మముల కంటే ప్రధానమైనది అంటున్నారు. సమస్త ధర్మముల యొక్క విలువ కూడా ఈ నేను అనే ప్రజ్ఞాతత్వం నుండి ఇమిడి ఉంటున్నది అని చెప్తున్నారు.
ఇందాక పదం మళ్ళీ రిపీట్ చేస్తాను. మీలోని చిల్లర ధర్మములే విలువ లేనివి అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే మళ్ళీ మనం గుర్తు చేస్తున్నాం, మనం మర్చిపోయామని చెప్పానంటే స్టార్టింగ్ లో చెప్పారు చిల్లర ధర్మాలు విలువ లేనివి అని. మిగిలిన చాలా ధర్మాలు ఉన్నాయి, మళ్ళీ లిస్ట్ వద్దు. నేను చక్కగా విచారం చేయాలంటున్నారు. 1 రూపాయికి 100 నయా పైసలు విలువ ఉంటుంది. అదేవిధంగా 100 రూపాయల నోటుకు 10,000 నయా పైసల విలువ ఉంటుందని. ఇందాక నేను ఏటీఎంకి వెళ్ళాను, 2 కాగితాలు ఇస్తే 10 కాగితాలు ఇచ్చాను. నాకు 2 ఒకటే. అవతల షాప్ వాడికి 2 కాగితాలు ఇస్తే నాకు 10 కాగితాలు రిటర్న్ ఇచ్చాడు. మనం 10,000 నయా పైసలు తీసుకుంటే దానికి ఒక పెద్ద మూటగా కట్టుకోవాల్సి వస్తుంది. జనరల్గా ఎవడైనా 500, 1000 రూపాయలు కట్టుకుంటే నేను పగలగొట్టి దగ్గర పెట్టుకుంటుంటాను. నాకు అలవాటు అది. ఎందుకంటే చాలా మంది కనపడుతుంటారు రోడ్డు మీద. అవి పెద్ద నోట్లో ముక్కలు చేస్తాను అనమాట. ఎప్పుడు చూసినా ముక్కలు చేసి పెడతాను. పెద్ద మూటగా కట్టుకోవాల్సి వస్తుంది. ఇది పెద్ద భారంగా ఉంటుంది, దాచడానికి కూడా వీలుగా ఉంటుంది. కనుక ఆ 10,000 నయా పైసలు ఇచ్చి 100 రూపాయల నోటు తీసుకో. ఆ 100 రూపాయల కాగితం చాలా తేలిగ్గా ఉంటుంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంతేగాక దానికి 10,000 నయా పైసలు విలువ కూడా ఉంటుంది. కాగితం ఒక్కటే కానీ విలువ మాత్రం ఆ మూట యొక్క విలువ ఉంటుంది. భగవద్గీతలోని సర్వధర్మాన్ని పరిత్యజ్య మోక్ష ఇష్యామి మా శుచః. ఎసెన్స్ ఆఫ్ దిస్ సారాంశం ఏమిటి? ఓ నాయన, నువ్వు చిల్లర ధర్మాలను పెట్టుకోవద్దు. ఆ చిల్లర ధర్మం వల్లనే 10,000 నయా పైసలు నాకు ఇచ్చేయి. ఆ చిల్లర ధర్మం వల్లనే 10,000 నయా పైసలు నాకు ఇచ్చేయి. ప్రజ్ఞాతత్వం అనే పెద్ద నోటు తీసుకో. ఎప్పుడైతే నీవు 10,000 నయా పైసలు ఇచ్చేదివో అప్పుడే మోక్ష ఇష్యామి మా శుచః అనగా నేను 100 రూపాయల కాగితం నీకు ఇస్తాను. దాన్ని తక్కువ చేయను, ఎక్కువ చేయను. 10,000 నయా పైసలు విలువని 100 రూపాయలు ఉన్నది, 100 రూపాయల విలువ 10 నయా పైసలు ఉన్నది. కనుక ఈ చిల్లర ధర్మములన్నింటినీ ఇచ్చి నేను ప్రజ్ఞాతత్వాన్ని తీసుకోమని చెప్తున్నారు. ఈ శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ వేరు రూపనామంతో కనిపిస్తున్నాయి, కానీ వీటన్నింటి తత్వం ఒకటే అంటున్నారు. మనస్సు యొక్క వికారములే ఈ పేర్లకు కారణం. ఓకే, మనస్సు ఇన్ని విధమైన రూపనామములు ధరిస్తున్నది. అయితే వీటన్నిటి అందరూ ప్రజ్ఞ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, మైసూర్పాకు, జిలేబీ, గులాబ్ జామ్ మొదలైన పదార్థాలు అన్నింటినీ అని చెప్పినప్పటికీ చక్కెర ఒకటే కదా. ఈ శరీరము, బుద్ధి, చిత్తము అని వేరుగా ఉన్నాయి, కానీ అన్నింటి అందరూ ప్రజ్ఞ ఒకటే. ఆ ప్రజ్ఞ నేను. ఈ నేను నేనది ఎట్లా ఉన్నది? ఈ దేహం నాది అన్నప్పుడు ఇక్కడ నాది అనేది వచ్చింది. కనుక దేహం నేను కాదు. అట్లే నా మనస్సు అన్నప్పుడు మనస్సు కూడా నేను కాదు. నా పుస్తకము, నా పెన్ను, నా కలరోడు, నా ఫోను, చూసారా? ఇలాంటి చిన్న పదముల ఎందే విశాలమైన అనంతమైన అర్థములు ఉన్నాయి. నేను చాలాసార్లు అడిగాను, సుందర్ గారు చెప్తారా. మంచుగడ్డను చూపించి ఏంటంటే వాటర్ ఉండాలి, మంచుగడ్డ అనకూడదు. మంచుగడ్డలో ఉన్నదంతా నీరే, కానీ మంచుగడ్డ నీరు అని ఎవరు పిలవరు. దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. మంచుగడ్డను నీరు అని పిలవరు, కానీ మంచుగడ్డ అంతా నీటితోనే నిండి ఉంటుంది. నీరు లేకుండా మంచుగడ్డ ఏర్పడుతుంది. ఐస్ ఫ్యాక్టరీ చూడండి, ఆ డబ్బాల్లో నీరు పోస్తే దాన్ని ఫీల్ చేస్తే ఐస్ క్రీమ్ బయటకు వస్తుంది. దీనికి నీరే ఆధారము. అదేవిధంగా అన్నింటికీ చిత్ శక్తి అని నేనే ఆధారం. ఆ నేనే ప్రజ్ఞాశక్తి. ఒక ఉదాహరణ చెప్తున్నారు, మనకు అర్థం కావట్లేదు. మరొక చిన్న ఉదాహరణ. ఎన్ని చెప్పినాక కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నువ్వు గంగానదికి వెళ్ళి 10 చెంబుల్లో నీళ్లు తెచ్చుకున్నావు. ఆ 10 చెంబుల్లో గంగాజలం ఉంటున్నది, కానీ గంగా నది లేదు. కాబట్టి గంగా ప్రవాహమే ఈ చిత్ శక్తి. ఈ అఖండమైన చిత్ శక్తి నుండి ఖండములైన రూపములు ఆవిర్భవించున్నాయి. అయితే ఈ చిన్న కణ పెద్ద ఖండము నుంచి ఆవిర్భవించినవే. ఇవన్నీ దాని అంశంలే. ఈ చిన్న పరంజ్యోతి, చిన్న జ్యోతులం. అదేవిధంగా శరీరం నందు నేను అనే చిత్శక్తి తత్వం ఉన్నది. మనస్సు నందు, బుద్ధి నందు ప్రజ్ఞాశక్తి యొక్క అంశములు ఉంటున్నాయి. అంశం వెళ్ళి అఖండాంశంలో లీనమైపోతున్నాయి. ఈ ఏకత్వాన్ని బోధించేటటువంటి వేదాంతము
ఈ ఆధునిక యుగంలో ఎక్కడా కనిపించట్లేదు. దీనికి కారణం ఏమిటి? ఒక ఉదాహరణ. కొన్ని శ్లోకములు ఎన్నో అర్థాలను అందిస్తుంటాయి. శరీర మాధ్యము కలిధర్మ సాధనం అనగా ఈ శరీరము ధర్మాచరణ నిమిత్తమే ఏర్పడిన అర్థము. సర్వం కలుగుతం బ్రహ్మ అనగా ఈ సృష్టి అంతయు బ్రహ్మమే అని అర్థము. అహం బ్రహ్మాస్మి అనగా నేను దివ్యమైన చైతన్య స్వరూపుడే అని అర్థము. ఈ విధంగా శాస్త్రం ఒకవైపున బోధిస్తుంటే మరొక వైపున ఈనాడు ఆచార బ్రాహ్మణులలో ఒక అనాచార సంబంధమైన శ్లోకాన్ని కల్పించారు. ఏమిటది? పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ అంటూ వారొక శ్లోకాన్ని చదువుతూ ఉంటారు. స్వామి మార్చార్యండి అనగా, ఓ భగవంతుడా, నేను పాపిని, నేను చేసిన కర్మలన్నీ పాపంతో కూడినవి, నా ఆత్మ పాపమే, నేనే కాదు నా తల్లిదండ్రులు కూడా పాపులే అని అర్థం. దీనికి ఇది ఎంత అసహ్యకరమైనది మీరే యోచించండి. ఇది అసత్యమైన విషయాలను కల్పించడంలో గల ఆంతర్యం ఏమిటి? అమాయకులైన ప్రజలను మోసగించి వారు ఏదో కర్మకు బద్దులైన వారిని బోధించి ఆ కర్మ పరిహారం పేరుతో వారికి డబ్బు వసూలు చేసే నిమిత్తమై కొందరు ఇలాంటి శ్లోకాలను పాడడం ప్రారంభించారు. ఇది సరి అయింది కాదు. సమస్తము బ్రహ్మ నుండి ఆవిర్భవించిన శాస్త్రం బోధిస్తుంటే, ఈశ్వర సర్వభూతానం అనే ఉపనిషత్తులు బోధిస్తుంటే, ఈ మధ్యలో ఈ పాపోహం పాప కర్మాహం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కొందరు ఇలాంటి వాటిని కల్పించి మానవులను భయపెట్టి భ్రమింపజేసి వారికున్న విశ్వాసాన్ని కూడా ఊడిపోయేట్టు చేస్తున్నారు. ఇటువంటి విషయాలు నేటి విద్యార్థులు వినటం చేత వాటిలో విశ్వాసమే లేకుండా పోతున్నది. కనుకనే నేను ప్రశాంతి నెలలో శ్లోకాన్ని మార్పించాను. ఇంతకు పూర్వం మా పూజారి కూడా ప్రశాంతి నెలలో కూడా మా పూజారి కూడా అంటే పాపోహం అని చెప్పేవాడు. దాన్ని అప్పుడు మార్చివేసి ప్రాప్తోహం ప్రాప్త కర్మాహం ప్రాప్తాత్మ ప్రాప్త సంభవ అని చదవమన్నాను. అనగా ఇదంతా నా ప్రాప్తి, నేను ఇంత ఉత్తముడిగా పవిత్రుడిగా జన్మించాను, నా తల్లిదండ్రులు కూడా పవిత్రులు, నా ఆత్మ పవిత్రమైంది, నా కర్మ పవిత్రమైంది అనే రీతిగా మార్చివేశాను. చూడండి ఎంత ఆనందంగా ఉంది. అది చదివితే ఎలా ఉంది, గుళ్ళో ఆ మంత్రం చదివితే ఎలా ఉంటుంది, ఇది చదివితే ఎలా ఉంటుంది ఎంత ఆలోచించండి. ఈ లోకంలో మనం చేసే కర్మలను బట్టి పాప పుణ్యములని చెప్పుకుంటున్నామే కానీ ఇందులో పాప పుణ్యములు ఏమాత్రం లేవు. అయితే దోషములు అనేవి ఉన్నాయి కానీ వాటి పాపములని పేరు పెట్టకూడదు. కాలేటి దోషం రాగద్వేషములు కామక్రోధాదులు మొదలైనవన్నీ రోగములు వంటివి. ఇవన్నీ మానవులో చేరినప్పుడు అతడు రోగాలతో పీడింపబడి వ్యాధిగ్రస్తుడుగా ఉంటాడు. ఈ రోగాలు సామాన్యమైన వైద్యంతో నివారించబడవు. శరీర సంబంధమైన వ్యాధులు వైద్యులు నివారించ డాక్టర్ చాలు అని చెప్పి 9 నెలలు అయింది, ఏదో రోగం ఉందని పోలా. 9 months అయింది, శరీరం బాగానే తింటున్నాం పడుకుంటున్నాం. ఇక్కడ ఒకసారి డాక్టర్ వెళ్తే బాగుంది కదా నేను వెళ్ళాము. పోయినసారి ఇచ్చిన మందులు వాడుతున్నారా అన్నాడు. సరే బాగుంది అన్నాడు. సరే చెకప్ చేసుకుంటారా? ఫుల్ బాడీ అన్నారు. వేస్తాను. ఇది కేవలం బాడీ రోగాలే, మైండ్ రోగాలు ఆయన ఏం చేస్తాడు? శరీర సంబంధమైన వ్యాధులు వైద్యులు నివారించబడుతున్నారు కానీ ఇవి అంతఃకరణ సంబంధమైన రోగాలు. వీటిని నివారణ చేసే ఔషధం ఒకటి ఉన్నది, అదే భగవత్ ప్రేమ. ఈ ప్రేమతత్వాన్ని మనం పొందితే నేను అనే ప్రజ్ఞాతత్వంతో ప్రవేశించగలము. ఏమిటి ప్రేమ? తల్లి బిడ్డల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ. నేను ఏం చెప్పాను, వెంకటరమణ గారు నన్ను హక్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉందని బాబు, అద్భుతమైన బాబు. నిజంగా భగవంతుడు నన్ను వాటేసుకున్నాడా? ఆయన నన్ను విడిపించుకోలేదు, నేను ఆయన విడిపించుకోలేదు. అందరూ చూస్తూనే ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్ అందరూ చూస్తున్నాను. నేను ఆయన యొక్క బంధంలోంచి నేను రాదలుచుకోలే. ఆయన నన్ను అలాగే మేమిద్దరం ఉన్న తర్వాత మేమే ఇద్దరం విడిపించుకున్నామండి. ఆయన హృదయం నాకు సోకింది, నా హృదయం ఆయన సోకిందండి. అది ప్రేమ అండి. ఆయన ఎవరండి, నేనెవరండి? నేను రాకముందు ఆయన చెన్నైలో ఆయనకి ఎంతో మంది తెలుసు, ఆయనకి బెంగాల్లో రాష్ట్రంలో ఎంతో మంది తెలుసు వెంకటరమణ గారికి. నేను ఎవరండి? నిన్నగాక మొన్న వచ్చిన వాడిని. ఏమిటి ప్రేమ? తల్లి బిడ్డల ప్రేమ,
భార్యాభర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ మొదలైన వాటి ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు. ప్రేమ కాకపోతే ఏమంటారు? అనురాగములే అంటున్నారు. శరీర మనోబుద్ధులకు సంబంధించినవని, శరీర మనోబుద్ధులకు సంబంధించిన అనురాగములే. మనం అండర్లైన్ చేసుకోవాలి కొన్ని పాయింట్లు. శరీరంతో, మనస్సుతో, బుద్ధితో చేసేవన్నీ అనురాగములే. మరి ప్రేమ అంటే ఆత్మ, ఇంతప్పుడు అని చెప్పాను, ఆత్మతత్వానికి సంబంధించింది ప్రేమ. ఒక అలౌకికమైన ఆనందంలో ఉండిపోయామండి మేము. నిన్న వెళ్ళిపోతున్నాను జనాలు. ఐఎమ్ ఇన్ ట్రాన్స్ ఫర్ 2 minutes. ఆయన నన్ను అలాగా పట్టుకుంటే ఎంతో ఆనందం, ఎంత హ్యాపీ అనిపించింది అండి. నాకు శరీరం, నా బాడీ అంతా వెయిట్లెస్ అనిపించింది ఆయన యొక్క కౌగిల్లో. ఆయనకి అలానే అనిపించింది. ఆయన బాధలో ఉన్నాడు. అప్పుడు కళ్ళమ్మ వచ్చే అప్పటిదాకా ఆయన కళ్ళమ్మ నేను నీళ్ళు చూడలేదు. ఇది మన ప్రేమ అండి, ఏఎస్పీ ప్రేమ. నేను మిమ్మల్ని అందరినీ ఆ విధంగా ప్రేమిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ గ్రూపులో ప్రతి సభ్యుని నేను ఆ విధంగా ప్రేమిస్తాను. మీరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదండి. మీ ప్రేమతో నాకు సంబంధం లేదు. యూ లవ్ మీ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ లవింగ్ యూ ట్రూలీ. ఐ లవ్ యూ ట్రూలీ టీచర్ ఆల్సో. ఈ దేహం ఉన్నంత వరకు మిమ్మల్ని మర్చిపోలేదు. ఆత్మతత్వం సంబంధించింది ప్రేమ అండి. లోక సంబంధమైన ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకోదు కాదు. లవ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, సెల్ఫ్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. స్వార్థం ఎంత పుచ్చుకోవడం, మర్చిపోవడం. ఇదే రెండింటిగా వ్యత్యాసము. దివ్యమైన ప్రేమ ఇచ్చుకునేది. స్వామి ప్రేమ చూడండి, స్వామి ఎవరు, స్వామి ఏమైనా పుచ్చుకున్నాడండి ఎవరి దగ్గర? ఇదే రెండింటి మధ్య గల వ్యత్యాసం అంటున్నారు. దివ్యమైన ప్రేమ ఇస్తుండే కానీ తిరిగి ఇవ్వమని కోరదు. నీ ఎందున్న ప్రేమ పుచ్చుకునేది కానీ తిరిగి ఇచ్చే త్యాగం లేదు. దీనికి కారణము నీ ఎందున్న ప్రేమ, నీ ఎందున్నది ప్రేమ కాదు అంటున్నావు. కోపం వచ్చినా పర్లేదండి. నీ ఎందున్న ప్రేమ పుచ్చుకునేదే, తిరిగిచ్చే త్యాగం లేదంటున్నారు మనందరినీ కూడా. ప్రపంచంలో అందరి ఇక్కడ ఉన్న ఏఎస్బి మెంబర్లు కాదు, ప్రపంచంలో మానవులందరూ చెప్తున్నారు స్వామి మెసేజ్. కారణం మంది ప్రేమ కాదు, మంది అనురాగం. ఆ ప్రేమ అనురాగంగా మారితే మళ్ళీ మాట మారుస్తారు స్వామి. నాకు ఏకాంతం అంటే ఇష్టం అండి. ఏకాంతం అంటే వేరే రకం అనుకోండి. ఏకాంతం లేదు కాదు, ఏకాంతం కాదు. మన ప్రాచీన వేదాంతం నుండి ప్రతి పదమునకు ఎంతో విశాలమైన అనంతమైన అర్థములు ఉన్నవి. నేను బాగా చెప్పారు కోటేశ్వరరావు, చాగంటి కోటేశ్వరరావు. తపస్సు అనే మాట వస్తే 2 గంటలు సత్సంగాలు కూర్చున్నాము, ఈ తపస్సు అండి. 2 గంటలు భజన చేశాము, తపస్సు అండి. 2 గంటలు ఓం శ్రీ సాయిరామ్ చేశాము, తపస్సు అండి. 2 గంటలు ఒక భగవంతుని విషయాలు కూర్చున్నారు మొత్తం, అది తపస్సు. అంత తపస్సు ఇది మనం చేసేదంతా. 2 గంటలు నరసంగీతం కూర్చోము, అది తపస్సే. నేను ఏకాంతంగా ధ్యానం చేస్తున్నాను అని కొందరు భావిస్తుంది. నేను నా రూమ్ లో కూర్చుంటాను మ్యాక్సిమం టైం. అయితే ఏకాంతం అనగా ఏమిటి? నేను తలుపులు కూడా వేసుకుంటాను. తలుపులు వేసి పెడతాను, మా బెడ్లి తలుపు. కేవలం తలుపులు కిటికీలు మూసుకొని గదిలో అనేక విధములుగా అవర్తపడటం ఏకాంతమా? లేక ఆలుబిడ్డల మధ్య అరణ్యాలకు పోయి చెట్టు తోటల్లోనూ గుట్ట గుహలలో కూర్చొని జపం చేయటమా? కాదు కాదు. నువ్వు ఎక్కడున్నప్పటికీ నీ దృష్టిని భగవంతుడిపై మరల్చడమే ఏకాంతం. ఇది దేహంతో గాని మనసుతో గాని లభించేదే కాదు. నేను అనే ప్రజ్ఞాతత్వంతో కూడిందే ఏకాంతము. దీని ఏ మతం వారు కానీ ఏ విద్యావంతుడు కానీ కాదని చెప్పలేదు. ఈనాడు చెప్పే ఏకాంతమని అస్తవ్యస్తములైనవే. నీవు పోయి అరణ్యంలో కూర్చున్నప్పటికీ నీ బుద్ధి వచ్చి ఊర్లో తిరుగుతుంటే ఇంకా ఏకాంతం. ఇంట్లో ధ్యానం చేసుకోవడం చేతపోయాట. ఇంట్లో 2 పిల్లలు అరుస్తున్నట్ట. చెట్టు కింద కూర్చుంటే 50 పక్షులు అరిచినట్ట. సో హౌస్ ఈజ్ బెటర్ దాన్ అని మళ్ళీ ఇంటికి పరిగెత్తుకుంటున్నా. ఏకాంతం అనగా దివ్యత్వంతో నీ మనస్సుతో ఏకం చేయటమే. నీ మనస్సు దివ్యత్వంతో ఏకం కానంత వరకు అది అనేకాంతమే. మనసు ఒక కోటి వంటిది. ఇది సామాన్యమైన కోటి కాదు, పిచ్చి కోటి. ఇలాంటి మనసుకు ఏకాంతం లభించాలంటే మీరు చేయవలసింది ఏమిటి?
దాన్ని ప్రజ్ఞాతత్వంతో చేర్చటమే. ఇప్పుడు చెప్పబోయేది మాట మనం చాలాసార్లు వాడుతుంటాం. భగవద్గీతలో ఏదో రాజవిద్య డాష్ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము. ఏంటది? రాజవిద్య రాజగుహ్య యోగము. నేను చెవులో బటన్ పెట్టిన బటన్ ఎక్కడున్నా చూడండి, చెవులో బటన్లోనే కార్డు కనెక్షన్ పెట్టలేదు. ఇప్పుడు చెప్పు. రాజవిద్య రాజగుహ్య యోగము 9వ అధ్యాయం. చెవులో బటన్ లో పెట్టుకున్నా కనెక్షన్ పెట్టలా. అలా ఉంటుంది నా పరిస్థితి. అది అంటే గుహ్యం అనే మాట మనం చాలాసార్లు మనం సంకల్పకారి సిద్ధివ్రతంలో కూడా ప్రతి స్తోత్రం కూడా గుహ్యమే. ఇక గుహ్యము అనే మరొక పదం ఉంది. ఇప్పుడు ఏకాంతం అయిపోయింది, గుహ్యము అనే మరొక పదం కూడా ఉంది. దీనికి అంటారు సార్. ఇక్కడ మనం అనుకున్న గుహ్యానికి స్వామి వేరే అర్థం చెప్తున్నాడు. దీన్ని దాచుకోవటం అని ఒక అర్థము ఉన్నది. దొంగిలించటము కాదు. దేన్ని మనం దాచుకోవటము? విలువైన దాటినే దాచుకుంటాము. అదే ప్రజ్ఞ. దీన్నే ప్రజ్ఞానమని, బ్రహ్మమని, అద్వైత జ్ఞానమని, ఆత్మ జ్ఞానమని అనవచ్చు. ఇవి దాచుకోవాల్సినవి. ఇష్టం వచ్చినట్టు ప్రదర్శించడం కానీ ఏదో రీతిగా ఉపయోగించడం కానీ కాదు. మనం బ్రహ్మజ్ఞానం ఏదో రీతిగా ఉపయోగించుకున్నామంటే అది మనకు తెలియదనే అర్థం. ఒక డైమండ్ అంటే డైమండ్ అని తెలియనంత వరకు మానవుడు దాన్ని పేపర్ వెయిట్ మాదిరిగా బల్ల మీద పెట్టి ఉపయోగించుకుంటాడు. ఈ నిజంగా దాని విలువ తెలిస్తే బీరోలో పెట్టి తాళం వేస్తాడు. సార్ షల్ ఐ కంప్లీట్ ది టాపిక్ సార్? ఓకే సార్. ఎందుకంటే మళ్ళీ టైం పడుతుంది సార్, మళ్ళీ మేము ముట్టుకోవడానికి. ఇది మధ్యలో మీకు ఇబ్బంది అవుతుంది ఎక్కడ ఆపాను. చూస్తా ట్రై టు, కొంచెం హెడేక్గా ఉంది కానీ ట్రై టు కంప్లీట్ చూడలేదు. సో కేవలం తాళం వేయటమే కాదు, ఆ కీస్ను కూడా భద్రంగా దాచిపెడతారు. ఎంత భద్రత కలిగేది ఎప్పుడు? విలువ తెలిసినప్పుడే. విలువ తెలియనప్పుడు దానికి భద్రతే లేదు. అట్లే ఈనాటి విద్యార్థులకు ఆధ్యాత్మిక విలువ తెలియకపోవడం చేతనే వాటిని అలక్ష్యం చేస్తున్నారు. మొట్టమొదటి దాని విలువను గుర్తించాలి. తులసిదాస్ కూడా చెప్పాడు, నామం అనే రత్నం యొక్క విలువను మొట్టమొదటి తెలుసుకో. ఆ రత్నం యొక్క విలువ నీకు తెలియనప్పుడు అది నీ వద్ద ఉన్న ఉపయోగం లేదన్నాడు. ఒక కథ చెప్తున్నారు మనకి, చిన్న ఉదాహరణ. ఒక అమాయకుడైన గొడ్ల కాపరి తన మేకలను మేపడానికి తోలుకొని వెళ్ళాడు. దారిలో తలతల మెరుస్తున్న వజ్రం అతన్ని కంటపడింది, కానీ అది విలువైన వజ్రం అని అతనికి తెలియదు. ఆ మెరుస్తున్న రాయిని తీసుకుని తనకి ఇష్టమైన చిన్న మేకపిల్ల మెడలో కట్టాడు. ఆ నల్లని మేకపిల్ల మెడలోని తెల్లని ప్రకాశవంతమైన రాయి చూస్తూ చాలా ఆనందించాడు. అదే మార్గంలో ప్రయాణిస్తున్న రత్నాల వ్యాపారి దాని మీద కనబడింది. అతడు రత్నాల విలువ తెలిసినవాడు. తిరుగమరిగిన కాలు, చిట్టమరిగిన నోరు, పొట్ట మరిగిన చేయి కట్టినా ఉండవట. మనకి మంచి ఇంజక్షన్ ఇస్తున్నారు స్వామి. తిరుగమరిగిన కాలు, చిట్టమరిగిన నోరు, పొట్ట మరిగిన చేయి కట్టినా ఉండవట. నాకు కూడా ఊళ్ళు తిరగటం బాగా అలవాటే, మళ్ళీ ఏ ఊరు పోవాలని ఆలోచిస్తున్నాను. అదేవిధంగా ఆ రత్నాల వ్యాపారి కన్ను కూడా ఎంత మూసుకోవాలనుకున్నా దానిపైకే పోయింది. వెంటనే అతను కాపర్ని పిలిచి, అబ్బాయి, ఈ రాయి నీకు ఎక్కడ దొరికింది? దాని మేకమేడలో ఎందుకు కట్టావు అని ప్రశ్నించాడు. నాకు ఫలానా చోటు దొరికింది, తనకి ఇష్టమైన మేకమేడలో కట్టి ఆనందిస్తున్నాను కాపరి సమాధానం. ఆ వజ్రము కొన్ని లక్షల విలువ గలది. దాని విలువ వ్యాపారికే తెలుసు కానీ కాపరికి తెలియదు. అప్పుడు ఆ వ్యాపారి, అబ్బాయి, ఈ రాయి నాకు ఇచ్చి వెయ్యి, దాని బదులుగా నీకు 10 రూపాయలు ఇస్తాను. దాంతో అనేక రాళ్ళను కొనుక్కుని అన్ని మేకలకు కట్టుకోవచ్చు అని అన్నాడు. వజ్రం విలువ తెలియని కాపరి వెంటనే 10 రూపాయలు తీసుకుని ఆ వజ్రాన్ని వ్యాపారి చేతిలో పెట్టాడు. దాని విలువ తెలిసిన వ్యాపారికి కూడా కేవలం 10 రూపాయలని ఇవ్వటం ఎంతటి అన్యాయం!
తన లాభం మాత్రమే దృష్టి తీసుకుని వజ్రానికి తగిన విలువ అందించలేకపోయాడు. ఆహా, లక్షలు చేసే వజ్రం నాకు 10 రూపాయలకి దొరికింది కదా అని ఆనందించాడు. తక్షణమే ఆ వజ్రం ఫట్ మన పైకి మొక్కలైపోయింది. ఈ హఠాత్ పరిణామానికి వర్తకుడు ఆశ్చర్యచకితుడైనాడు. అప్పుడు ఒక ఆశ్చర్యవాణి ఆ వర్తకంతో, ఓ వర్తకుడా, నా విలువ తెలిసినప్పటికీ నువ్వు నన్ను మోసం చేయడానికి ప్రయత్నించావు. విలువ తెలియని వాడే నన్ను సరైన రీతిలో అనుభవించాడు. ఎట్టి అహంకారము అభిమానం లేకుండా తన మేకమేడలో నన్ను కట్టి ఆనందించాడు. కానీ నా విలువ తెలిసిన నువ్వు కూడా మోసం చేయడం కూడా చూసి నా హృదయం పగిలిపోయింది అన్నది. కనుక విలువను తెలుసుకుని మెలగండి. త్యాగరాజు కూడా తెలిసి మన సార్ చెప్తుంటే రుద్రంలో తెలిసి రామచింతన చేయవే మనసా అని చెప్పాడు. కనుక దేనికి తగిన విలువ దానికి అందించడమే నిజమైన యోగం. ఇక రాజయోగం అనే మాట వాడుతుంటాం. అయితే రాజయోగం అంటే ఏమిటి? దీనికి జనక మహారాజు అనుభవించాడని అంటారు. ఏ విధంగా? తాను రాజుగా రాజ్యాన్ని పాలించాడు, గృహస్థునిగా జీవించాడు, త్యాగిగా అనుభవించాడు, అన్నిటినీ ఆత్మీయంగా లయం చేశాడు. చూసారా? అహంకారమును మనోచిత్ర ఇంద్రియాలన్నింటినీ ప్రజ్ఞలో లీనం చేయటమే రాజయోగం. మానవత్వంలో మనం రాజయోగులం కావాలి. మన చింతలను నివారించుకోవడానికి అదొక్కటే ఆధారం. ఈనాడు లోకంలో మనకు అన్ని చింతలు ఏమిటి? పుట్టుతో ఒక చింత, భూమి నుండి చింతత, సంసారం చింత, చావు చింత, బాల్యమంతో చింత, వార్ధక్యం ఒక చింత, జీవించడం ఒక చింత, చెడుపు చింత, కర్మలనేవి చింత, కష్టములు ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత. ఓ ప్రజలారా, మీ సర్వచింతలు అప్పటికే సర్వేషన్ భక్తితో పెంచుకోండి. సమస్త చింతలను పోగొట్టాలంటే మనకు చేయవలసిన సాధన ఏమిటి? ఒక ప్రేమను పెంచుకోమంటున్నారు. దాంతో సమస్త చింతలు పరిహారం అవుతాయి. స్వామి కంక్లూడింగ్ అండి. విద్యార్థులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. ఒక దానిపైన ఉన్న మోహాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? దానికంటే ఉన్నతమైన, అధికమైన, అందమైన, పవిత్రమైన దాన్ని మనం దక్కించుకున్నప్పుడు మిగిలిన చిన్న విషయాలపై ఉన్న మోహం తగ్గిపోతుంది. దీనికి రామాయణంలో చక్కని ఆదర్శం ఉంది. తన తండ్రి మరణించాడని భరతుడు శత్రుఘ్నులు కేకయ రాజ్యం నుంచి అయోధ్యకు వచ్చారు. అంత్య సమయంలో తండ్రి దగ్గర ఉండే ప్రాప్తి రామలక్ష్మణులకే కానీ తమకు లేకపోయింది అని పరితపించారు. ఇంకా అసలు విషయాన్ని వారు తెలుసుకోలేదు. వెంటనే భరతుడు కౌశల్య వద్దకు పరిగెత్తి వెళ్ళాడు. అమ్మ, మాకు ఎంతటి దుర్గతి పట్టింది. అంత్య సమయంలో మా తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో, మాకెట్టి ఆదేశాలు అందించాలనుకున్నాడో ఏమిటి? ఆ సమయంలో ఆయన వద్ద మేము లేకపోయాము. ఆ విషయాన్ని అనలైన రామలక్ష్మణులు ఏమైనా చెప్పారేమో అన్నాడు. ఆ మాటలు విని కౌశల్య గొల్లుమని ఏడ్చింది. ఆయన పుట్టిన 4 కొడుకులకు ఒకే ప్రాప్తి వచ్చింది. మీ తండ్రి అంత్య సమయంలో ఒక్క కుమారుడు కూడా దగ్గర లేడు అన్నది. అయితే అనలు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. అరణ్యానికి వెళ్ళారు నాయన అనేది బాబు. ఎన్ని జన్మలైంది? వాడు వెళ్ళి కేవలం 11 జన్మలు మాత్రమే అయిందని, ఇంకా 14 సంవత్సరాల వరకు రారని కౌశల్య చెప్పాడు. అప్పుడు జరిగిన కథనంతా తెలుసుకున్నాడు. మొదట తండ్రి తనకు ప్రాణ సమానమైన దుఃఖించిన భరతుడికి రామునిపై గల అధిక ప్రేమ చేత అతనిలో తండ్రి గతించిన దుఃఖం పోయి అన్న వియోగ దుఃఖం హెచ్చిపోయింది. అప్పుడు తండ్రిపైన కోపం కూడా వచ్చింది. చూసారా? చిన్న దుఃఖము పెద్ద దుఃఖం చేత అణిగిపోతుంది. అట్లే చిన్న సుఖము పెద్ద సుఖం చేత అణిగిపోతుంది. మనకు అల్పమైన భావము అనంతమైన భావము చేత అణిగిపోతుంది. అందుచేత మనలో అల్పమైన భావాలు తగ్గించుకోవాలంటే ఉన్నతమైన భావాలు పెంచుకోవాలి. ఫైనల్ గా విద్యార్థులారా, నా చింతలన్నీ కదిలిపోయే మేఘంలే. ఈ చింతలన్నీ నా చింతలు కాదు, ఈ చింతలన్నీ కదిలిపోయే మేఘంలే. వీటి నిమిత్తమై మీరు చింత చేయకూడదు. మీరు పిచ్చి నవలను గురించి చింత చేయకూడదు. చూసిందంతా చింత చేయకూడదు. ప్రజ్ఞానం బ్రహ్మ అని చింతించాలి. బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి అన్నట్లుగా
దేని గురించి నీవు చింతిస్తావో ఆ రూపాన్ని ధరిస్తావు. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఈ 4 మహావాక్యముల గురించి పండితులు చేస్తున్న ప్రచారమునకు ఈ వాక్యంలో దాగిన అనంతమైన, అగమ్యమైన, అద్భుతమైన అర్థములకు ఎంత వ్యత్యాసం ఉన్నది. ఈ రహస్యాన్ని మీకు ఎందుకు బోధిస్తున్నానంటే భవిష్యత్తులో భారతదేశ నాయకులు మీరే కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించినప్పుడు ఏనాడైనా అది నెప్పికి వస్తుంది. కొంతమంది అయినా పవిత్ర మార్గంలో ప్రవేశిస్తారు. ఫైనల్ గా విద్యార్థులారా, మీరు కేవలం అనర్థాలకు గురే జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. వీరి యొక్క మర్మాలు మీ తల్లిదండ్రులు కూడా తెలియవు. అందుచేతనే వారు పెడమార్గంకే ప్రోత్సహిస్తున్నారు. ఒక తల్లి ప్రేమనే మీరు అనుభవించలేకపోతున్నారు. ఇంకా 1000 తల్లుల ప్రేమ ఏ రీతిగా మీరు అర్థం చేసుకోగలరు? ఈ వాక్యములలో ఏ ఒక్కటైనా మీరు ఆచరించి అనుభవించి ఆనందాన్ని 10 మందికి పంచండి. దివ్యమైన ప్రేమతత్వాన్ని అనుభవించండి. స్వామి డిస్ప్లేడ్ ఇన్ సమ్మర్ 1990 సమ్మర్ కోర్స్ లో చెప్పారండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.